దర్శకరత్న దాసరి నారాయణరావు ఇక సెలవంటూ వెళ్లిపోయారు. ఈ సాయంత్రం 7 గంటలకు ఆయన కిమ్స్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అయితే ఆయన భౌతిక కాయం ప్రస్తుతం జూబ్లీ హిల్స్లోనే ఆయన నివాసంలో ఉంది. ప్రముఖులందరూ వరుసగా ఆయనకి నివాళులర్పించడానికి ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. అయితే కొంతమంది ప్రముఖులు దాసరి నారాయణరావుతో తమకున్న అనుబంధాన్ని టీవీ9తో పంచుకుంటున్నారు. ప్రస్తుతం టీవీ9 స్టూడియోలో ఉన్నారు నటి కవిత, అలాగే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్. కవిత గారు, ముందుగా దాసరి నారాయణరావు గారితో మీకున్న అనుబంధం, మీరు వారితో కలిసి సినిమాలు చేశారు. యాక్చువల్గా నేను యాక్ట్ చేయడానికి ముందే దాసరి నారాయణరావు గారు తెలుసండి. అంటే మా అమ్మగారికి నాన్నగారికి మంచి ఫ్రెండ్ ఆయన. ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ్ గారు మా మదర్ వాళ్ళకి గుడ్ ఫ్రెండ్ అనమాట. సో తాతా మనోడు షూటింగ్ జరిగేటప్పుడు నాకు ఒక 8 years అలాగుంటాయి. అమ్మ వాళ్ళకి కొంచెం సినిమాలు అంటే సరదా. సో ఆ షూటింగ్కి అమ్మ వాళ్ళు వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకెళ్తారు కదా, మామూలుగా ఒకరోజు తీసుకెళ్ళారు. అంటే అప్పుడు మనకి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అవి తెలీదు. బట్ ఆ టైంలోనే దాసరి గారు మా అమ్మగారితో మీ అమ్మాయి నల్లగా ఉన్న వాణిశ్రీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి, కెమెరాకి చాలా బాగుంటుంది, ఆర్టిస్ట్ని చెయ్యండి అంటే 8 సంవత్సరాల పిల్లల్ని ఎవరైనా అంటే మనమైనా నవ్వి కామ్గా ఉంటాం. మా అమ్మ అలాగే నవ్వేసి ఊరుకున్నారు అంతే. నాకు అప్పుడు తాతా మనోడు సినిమా ఎందుకు గుర్తుందంటే, నేను ఆ షూటింగ్కి వెళ్ళాను. రాఘవ్ గారు, ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ్ గారు, దాసరి నారాయణరావు గారు అలా తెలుసు. ఆ తర్వాత నా రీఎంట్రీ అయిన తర్వాత కూడా జనరల్గా నా 11th yearలో నేను హీరోయిన్ అయినప్పుడు మా అమ్మగారు నన్ను తీసుకెళ్ళారు. దాసరి నారాయణరావు గారి ఇల్లు మాది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. తీసుకొని వెళ్ళి పాపకి మీరు ఏ నోటితో అన్నారో తెలీదు, తను ఇలా హీరోయిన్ అయింది, మేబీ మీరు అన్నారు కాబట్టి తను ఆర్టిస్ట్ అయిందేమో అని మా మదరు ఆశీర్వాదం తీసుకోమంటే ఆ రోజు నాకు బాగా గుర్తుంది. 100 rupees ఇచ్చారు. 100 rupees కొత్త నోటు. ఇది ఇచ్చి, కవిత ఇది నీకు 100 కోట్లు అవ్వాలమ్మా, నువ్వు అంత పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి, నేను ఆశీర్వదిస్తున్నాను నా బిడ్డలాగా అని చెప్పి ఆ రోజు ఆశీర్వదించాను. అది నేను ఆ రోజు రాసి ఆ డేటు అవి తీసి పెట్టుకున్నాను అనమాట. అంటే ఎవరైనా ఒక లక్కి అని ఇస్తే అది మనం వాడకూడదు అని చెప్పి. అలాగా ఆ తర్వాత నా 14th yearలో అన్నపూర్ణ స్టూడియోస్ కాదు, మన కృష్ణవేణి గారిది శ్రీవారి ముచ్చట్లు, దాసరి నారాయణరావు గారి డైరెక్షను, నాగేశ్వరరావు గారు హీరో, 2 హీరోయిన్స్. అందులో హీరోయిన్ కాదు నేను, నాగేశ్వరరావు గారి సిస్టర్ అనమాట. బికాజ్ బీయింగ్ ఏ వెరీ 14-year-old గర్ల్, అమ్మతో మాట్లాడి పెద్ద హీరోస్తో యాక్ట్ చేయాలి, చిన్న క్యారెక్టర్ అయినా చేయాలి, ఎక్స్పోజర్ ఉంటుంది అని చెప్పి నన్ను శ్రీవారి ముచ్చట్లు, అప్పటికే నేను చాలా మూవీస్ హీరోయిన్గా చేస్తున్నాను. శ్రీవారి ముచ్చట్లు చేసేటప్పుడు నా క్యారెక్టర్ యాక్చువల్గా చిన్నగా ఉన్నా కూడా చాలా ఎలబరేటెడ్గా అందులో నా క్యారెక్టర్ తీసుకొచ్చారు. అది చేస్తుండగానే ప్రేమాభిషేకం చేస్తున్నారు సార్. చేస్తే ఒకరోజు సెట్లో కూర్చొని, కవిత నీకు ఒక మంచి బ్రేక్ ఇస్తాను నేను అన్నారు. ఏంటి సార్ అంటే, నువ్వు నాగేశ్వరరావు గారికి పేరుగా చేయబోతున్నావు, ప్రేమాభిషేకంలోని నువ్వు, జయసుధ, శ్రీదేవి ముగ్గురు ఉంటారు, కానీ నీకు చిన్న క్యారెక్టర్ అయినా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు నీ క్యారెక్టరే గుర్తుపెట్టుకుంటారు, ఎవరి క్యారెక్టర్లు అందులో గుర్తుండదు, అంత మంచి క్యారెక్టర్ నువ్వు చేయబోతున్నావు అన్నారు. అంటే డైరెక్టర్ గారి మీద డెఫినెట్గా మాకు నమ్మకం ఉంది కదా, అన్ని సినిమాలు నేను ఆల్రెడీ హీరోయిన్గా చేస్తున్నాను, ఏదో అడపాదడపా క్యారెక్టర్ పిలవరని. నిజంగానే నేను ఆ సినిమా చేసేటప్పుడు మీరు నిజంగా ప్రేమాభిషేకం చూసారంటే అసలు నా క్యారెక్టరు ఎంత బాగా తీసుకొచ్చారంటే దాంట్లోని, అంటే ఇంకా థియేటర్ నుంచి నిజంగానే ఆయన చెప్పినట్టు ఈ రోజుకి ఎవరైనా ఫోన్ చేస్తే, మేడం ప్రేమాభిషేకంలో మీ క్యారెక్టర్స్, ఇన్ని సినిమాలు నేను మెయిన్ హీరోయిన్గా చేసినా కూడా మాట్లాడండి ఆ ప్రేమాభిషేకం గురించి ప్రతి ఒక్కరూ ఈ రోజు వరకు మాట్లాడుతూ ఉంటారు. మెయిన్గా ఏంటంటే సినిమాల పరంగా, షూటింగ్ పరంగా నేను డైరెక్టర్ గారితో కనెక్టివిటీ కాదు. యాజ్ అ పర్సన్ మేము జనరల్గా ఏంటంటే, సపోజ్ అమ్మకి ఏదైనా నా గురించి అడ్వైస్ కావాలంటే అమ్మ వెళ్ళి అడుగుతారు.
పద్మ గారినిను దాసనారాయణరావు గారిని అడుగుతారు, ఇలా ఉంది ఏం చేద్దాము, ఎలా ఉంది ఏంటి ఎలాగా, అన్నీ ఇలాంటి అడ్వైజ్లు అన్నీ తీసుకోవడం. ఇంకోటి ఏంటంటే జనరల్గా వాళ్ళ ఇంట్లో ఏ పూజ ఉండనివ్వండి, ఏదైనా మంచి అవనివ్వండి, ఏది ఉన్నా వీ విల్ బీ దేర్ అనమాట. అంటే ఇట్ ఈస్ నాట్ ఏదో ఒక డైరెక్టరు ఒక ఇది అని కాదు. మేము ఎప్పుడైనా అలాగా ఒక కిచెన్లోకి వెళ్తాను, పద్మగారు వంట చేస్తుంటే నేను అక్కడ కూర్చుని, అంటే పద్మగారు చనిపోయిన తర్వాత కూడా ఇట్ వాజ్ సో పెయిన్ఫుల్ ఫర్ మీ. ఎందుకంటే పద్మగారు ఎప్పుడూ కూడా నా క్యారెక్టర్స్, నువ్వు ఈ క్యారెక్టర్ బాగా చేసావే, ఈ క్యారెక్టర్ నువ్వు బాగా చేయలేదు, ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నావు, ఈ సినిమా ఒప్పుకో, ఇలాంటి క్యారెక్టర్లు ఒప్పుకో, అంటే ఒక బిడ్డకి అడ్వైజ్ చేసేవాళ్ళు. పద్మగారికి నేనంటే చాలా ఇష్టం అనమాట. అదే ప్రాసెస్లో దాసనారాయణరావు గారిని ఎప్పుడైనా ఇంటికి వెళ్ళాను అనుకోండి, సపోజ్ మీరుంటే ఏమంటారు తెలుసా, మా అమ్మాయి కవిత. ఈరోజు వరకు ఆ నోట్లో మా అమ్మాయి కవిత అనే మాట తప్ప నేను ఎప్పుడూ రెండో మాట ఆయన దగ్గర వినలేదు. ఎప్పుడైతే ఆయన హాస్పిటల్లో ఉన్నారో తెలిసి నేను హాస్పిటల్కి వెళ్ళలేదండి. ఫస్ట్ బాబా గుడికి వెళ్ళాను. బాబా గుడికి వెళ్ళి బాబా గుడిలో నిజంగా ఆయన పేరుతో నేను పూజ చేయించి ఆ విభూది అవన్నీ ప్రసాదం తీసుకొని నేను కిమ్స్కి వెళ్ళానండి. కిమ్స్కి వెళ్తే అన్నాను నేను, అంటే అన్నారు నాకేమో ఆయన్ని లాస్ట్ టైం నాకు అది ఎట్లా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. నేను ఆ వైర్లు అవన్నీ నాకు ఆయన్ని అలా ఐసీయూలో అలా చూసేటప్పటికీ ఐ వాజ్, అంటే ఒక మనిషి ఒక పులిలాగా ఉండి ఇలాగా ఏంటి ఇలా అనే మనిషిని ఒక్కసారి మేమెప్పుడు కూడా దాసరి గారికి ఒంట్లో బాగోలేదు, దాసరి గారు ఈరోజు ఇంట్లో ఉన్నారు, రెస్ట్లో ఉన్నారు అనేది నేను ఎప్పుడు వినలేదండి. నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవరు వినుండరండి. చాలా ఈజ్ లైక్ అంటే ఒక ఐరన్ మ్యాన్ లాగా ఉంటారనమాట. ఆయన అలా చూసి అట్లా కాస్మి అవన్నీ చూసి నాకు నేనేమీ అనలేదు. ఇలా అన్నాను అంటే అన్నారు ఆయన, అంటే నువ్వు ఏడవద్దు నేను బాగుంటాను అని. అప్పుడు నేనేం చేశాను, ఇలా గుడికి వెళ్ళి వచ్చాను. ఇదంటే వాళ్ళని పిలిచి పెట్టమని, నర్సును వాళ్ళని పిలిచి పెట్టమని అడిగారనమాట. నేను ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన కృష్ణ గారికి కూడా చెప్పి, ఆయన బ్రదర్స్ సన్ ఉన్నారు అక్కడ, కొంచెం నేను ఆయనకి దేవుడికి అర్చన చేసి తీసుకొచ్చానండి, ఆయనకి ఏమీ కాదు, ఆయన చూడండి పరిపూర్ణంగా బయటకు వస్తారన్నాను. నిజంగా అండి ఆ రోజు సార్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళి చూసినప్పుడు నిజంగా నాకు ఎంత హ్యాపీ అని నేను చెప్పలేనండి. అంటే ఈరోజు మీ ముందు కూర్చొని నేను మాట్లాడడం కాదు, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, భగవంతుడా నువ్వు ఉన్నావు అనుకున్నాను. ఎందుకంటే ఆయన మామూలుగా 2-3 మాటలు మాట్లాడుతున్నారు, ఎలా ఉన్నావు అని అడిగారు, ఏం చేస్తున్నావు ఇప్పుడు అన్నారు, కూర్చో అన్నారు, ఏదైనా టీ కాఫీ ఏదైనా తాగు అన్నారు, కొంచెం మాట్లాడుతున్నారు. ఆ తర్వాత పుట్టినరోజుకి వెళ్ళినప్పుడైతే, కవిత నేను కేక్ తినకూడదు, నువ్వు కేక్ తిను అని అన్నారు నన్ను. బయట కేక్ కట్ చేసావు. అలాగా అంత చక్కగా ఉన్న మనిషి ఈరోజు 7 గంటలకి ఇటువంటి న్యూస్ వింటాము అని చెప్పి షాక్ కి గురి చేసిన వార్త ఇది. దర్శకుల్లో ట్రెండ్ సెటర్, ఆల్రౌండర్ దర్శకరత్న దాసరి నారాయణరావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు నటి కవిత. అలాగే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ కూడా టీవీ9 స్టూడియోలో ఉన్నారు. రామకృష్ణ గారు, ప్రధానంగా ఛాంబర్ విషయానికి వస్తే పాలసీ మేకింగ్లో కానీ, ఇష్యూస్ని రిజాల్వ్ చేయడంలో కానీ ఆయన పాత్ర ఎలా ఉండేది? ఆయన ఇండస్ట్రీ ఇక్కడికి రావడానికి ఆయన మెయిన్ పిల్లర్. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ పాలసీస్ కానీ, ఛాంబర్ రన్ చేయడం కానీ, కౌన్సిల్ రన్ చేయడం కానీ, ఒక సిస్టమ్ పద్ధతి, దానిలో అన్ని సిస్టమేటిక్ చేసేది ప్రతిదీ. అంటే ఇక్కడ ఈ టీవీ వాళ్ళతో ఇలా ఉండాలి, ఈ పేపర్ వాళ్ళతో ఇలా ఉండాలి, మనం దీనికి ఇలా చేయాలి, అంటే ప్రతిదీ ప్రొడ్యూసర్కు ఇలా మనం సపోర్ట్ చేయాలి, డిస్ట్రిబ్యూటర్కి అయితే ఇలా సపోర్ట్ చేయాలి. అప్పుడు ఆయన స్టార్టింగ్ రోజులలో ఉన్నప్పుడు. జస్ట్ సెకండ్ రామకృష్ణ గారు, సారీ టు ఇంటరప్ట్ యూ. నటుడు తరుణ్ మాట్లాడుతున్నారు, చూద్దాం. మై కండోలెన్సెస్ టు ది ఎంటైర్ ఫ్యామిలీ, అరుణ్కి అందరికీ, ప్రభుకి అందరికీ. సో ఇట్స్ అ బిగ్ లాస్ అండ్ మే సోల్ రెస్ట్ ఇన్ పీస్.
ఛాంబర్ అంతా ఉండేది. అయితే ప్రొడ్యూసర్స్ ఎలా మనం హెల్ప్ చేయగలుగుతాము, తర్వాత డిస్ట్రిబ్యూటర్స్కి అయితే ఎలా హెల్ప్ చేయాలి, ఎగ్జిబిటర్స్కి ఎలా చేయాలి, స్టూడియోస్కి ఎలా, ఈ 4 కలిసిన తర్వాతనే ఛాంబర్ అనేది మనం దాన్ని అన్నిటినీ ఒక తాటిపై తీసుకొచ్చి అందరి కోఆర్డినేషన్స్, ప్రొడ్యూసర్, ఇటు డిస్ట్రిబ్యూటర్, ఇటు స్టూడియో వాళ్ళు అందరం కలిపి ఒక ప్రొడ్యూసర్ని ఎలా మనం సపోర్ట్ చేయాలి, అలాగే డిస్ట్రిబ్యూటర్కి మనం ఎలా సపోర్ట్ చేయాలి, ప్లస్ ఆయన ఒక రూల్ ఫామ్ చేసిందంటే దాని ప్రకారమే జరిగేది. ఇండస్ట్రీ మొత్తం ఒక్క తాటిపై ఆయన చెప్పిన విధంగా దాదాపు లాస్ట్ 5 years వరకు కూడా ఆయన కనసంలోనే ఏముండదు, అంటే కరెక్ట్ చెప్పేది కూడా కరెక్ట్ న్యాయంగా అందరికీ న్యాయబద్ధంగా ఉండేది. అలాగే కౌన్సిల్లో కూడా అలాగే కౌన్సిల్ ఏర్పాటు చేయడంలో కూడా ఆయన కీలక పాత్ర వహించి కౌన్సిల్లో కూడా ప్రతి వారికి ఎలాంటి సపోర్ట్ జరగాలి, ఎలా అంటే ఈరోజు హెల్త్ కార్డ్ అని ఇప్పుడు ప్రొడ్యూసర్స్ పెట్టారు, వాళ్ళు వారి ద్వారానే వచ్చింది. అది కూడా ఇప్పుడు ప్రతి వారికి 2 lakhs, మొన్న 3 lakhs పెట్టారు. అంటే ఎవరు డబ్బులు కట్టకుండా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి కట్టి ఏర్పాటు చేయించి దాన్ని అందరికీ ఇప్పుడు ఆల్ ప్రొడ్యూసర్స్కి 3 లక్షల ఇన్సూరెన్స్ అందే విధంగా తర్వాత చాలా యూనియన్స్ అసోసియేషన్స్ తర్వాత చాలా వచ్చినాయి. కానీ మనం ఇక్కడికి హైదరాబాద్ రావడానికి మెయిన్గా ఆయన వచ్చిన తర్వాత ఆయన ఓన్గా ఇంట్రెస్ట్ తీసుకొని ఎంత బిజీ ఉన్నా బిజీ షెడ్యూల్స్లో కూడా ఈ ఛాంబర్ కోసం టైం కేటాయించి ఛాంబర్లో ఆయన ప్రత్యేకంగా వచ్చి అక్కడ అన్ని సమస్యలను తెలుసుకొని వాళ్ళను పరిష్కారం, అంటే ఆయన చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ ఏ ప్రొడ్యూసర్, ఏ నిర్మాత అయినా, ఏ దర్శకుడైనా, ఎవరైనా విని వెళ్ళాల్సిందే. అంటే ఆయన లెజెండరీగా వ్యవహరించి అందరికీ న్యాయం జరిగే విధంగా ఎక్కువ పర్సెంట్ 99% న్యాయమే జరిగింది, కానీ ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు. అలాంటి వ్యక్తి ఇండస్ట్రీ కూడా మళ్ళీ ఎక్కడ పాడు కావద్దని ఎప్పుడైనా నటులు ఎవరైనా ఇబ్బందులు పెట్టినా వాళ్ళతో మాట్లాడి వీళ్ళు మా అసోసియేషన్తో మాట్లాడి అందరినీ కోఆర్డినేట్ చేసి ఎవరిని నొప్పించకుండా ఆయన చాలా జాగ్రత్తగా వివరించేవారు మేడం. అలాంటి వారు అసలు ఇంకా మళ్ళీ ఇండస్ట్రీలో మళ్ళీ వస్తారనేది అయితే మేము అనుకోము. అంటే మా లాంటి వాళ్ళందరికీ వాళ్ళు ఆయన గురువులాగానే అందరూ భావించేవాళ్ళు. నేను కూడా ఆయన అక్కడ చెన్నైలో ఉన్నప్పుడు పుట్టినరోజు జరుపుకుంటే అప్పటి నుంచి వెళ్ళేవాళ్ళం మేము కూడా. నేను కూడా నాకు దాదాపు 18-20 సంవత్సరాల నుంచి వారితో అనుభవం ఉంది. నేను దాదాపు ఇప్పటికీ చాలా సినిమాలు చేస్తున్నా. ఆయన స్టార్టింగ్ నుంచి అప్పుడు పుట్టినరోజు అక్కడ జరుపుకునేవారు. అక్కడికి వెళ్ళి అక్కడ కలిసి ఆయనతో ఉండి ఆయనతో షేర్ చేసుకొని వచ్చేవాళ్ళం. ఆ తర్వాత ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ప్రతి దాంట్లో ఆయన చేసిన ప్రతి దాంట్లో నేను తెలుగు ఫిలిం ఛాంబర్లో కూడా నేను వైస్ ప్రెసిడెంట్గా, సెక్రటరీగా చాలా పదవులు చేసిన. వారి ద్వారా వారు కూడా నన్ను బాగా సపోర్ట్ చేసి మీలాంటి వాళ్ళు ఉండాలి, ఉత్సాహవంతులని సపోర్ట్ చేశారు. ప్రతిదీ కూడా ఏంటంటే ఛాంబర్లో ఎప్పుడు ఛాంబర్కు నష్టం జరగద్దు, అలాగే ఉండే మెంబర్స్ కూడా నష్టం జరగద్దు అనే ఉద్దేశం కూడా బాగుండాలండి. ఆయనకి ప్రొడ్యూసర్స్ ఎట్టి పరిస్థితుల్లోని నష్టపోకూడదు. ఒక ప్రొడ్యూసరు సినిమా తీయడానికి భయపడి పారిపోకూడదు. ప్రొడ్యూసర్ బతికితే ఒక 100 మందికి జీవనోపాయం దొరుకుతుంది. ఒక ప్రొడ్యూసర్ని మనం చంపేస్తే ఒక 100 కుటుంబాలకి అనాథల్ని చేసేసిన వాళ్ళం అవుతాము, జీవనోపాయం లేకుండా చేస్తాం, 100 కుటుంబాలు బ్రతుకుతాయి. అందుకని చంపేయకండ్రా, మామూలుగా మాట్లాడేప్పుడు చంపేయకండ్రా, నిర్మాతను బతికించండిరా. నిర్మాత 10 రూపాయలు చెప్పండిరా, 7 రూపాయల్లో పూర్తి చేయండి. 10 రూపాయలు చెప్పి 20 రూపాయలు చేయకండి. అంటే ఒక నిర్మాత దర్శకుడు ఆయన. ఒక నిర్మాతకి మరి మీరు ఇందాక ఛానల్లో నేను చూసిన 12 సినిమాలు ఆయన సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ అంటే అది సాధ్యం కాదండి, ఎవరికి సాధ్యం కాదు. ఏంటంటారు ఆయన విజయ రహస్యం ఏంటి? ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్లో ఉన్న గొప్పదనం, ఆ భిన్నత్వం ఏంటి? డెఫినెట్గా అదే మీకు చెప్పాను. ఇప్పుడు 10 రూపాయల సినిమా అని చెప్పారు అనుకోండి, దాసనారాయణరావు గారే 10 రూపాయలని మీకు చెప్తారు, మీరు నిర్మాత, ఆయన 7 రూపాయల్లో తీసేస్తారు, మీకు 3 రూపాయలు మిగులుస్తారు. ఈ 7 రూపాయల సినిమా అని 15 రూపాయలకైనా అమ్ముతారు తప్ప 5 రూపాయలకి అమ్మరు. అంటే ప్రతి ఒక్కటి ఒక షెడ్యూల్ వేశారంటే ఆ షెడ్యూల్ ఒక మైన్యూట్ మినిట్ మీకు మైనస్ కదన్నా. ఇప్పుడు ప్రేమాభిషేకం నాగేశ్వరరావు గారు ఓన్ ప్రొడక్షన్, చాలామందికి తెలియని నిజాలు చెప్తున్నాను, ఆయన ఓన్ ప్రొడక్షన్. 6:45కి దాసనారాయణరావు గారు నాగేశ్వరరావు గారితో షాట్ తీయాలంటే 5 నిమిషాలు ఆయన లేట్ వచ్చినా ఒప్పుకోరు.
సారీ సార్, నాకు నాగేశ్వరరావు గారు ఇలా కుదరదు, నేను 6:45 కని మీకు నేను చెప్పాను, మీరు నాకు 6:40కి ఉండాలి. ఇంకేం మాట్లాడతారు? నాగేశ్వరరావు గారు సైలెంట్గా ఉండి మరుసటి రోజు 6:30కి వచ్చి కూర్చుంటారు ఆయన. అంటే ఆయనకి నష్టం లేదు, కానీ ఆ క్రమశిక్షణ మాత్రం తప్పేవారు. మీరే అండి ప్రొడ్యూసర్. ఇప్పుడు నాగేశ్వరరావు గారే ప్రొడ్యూసర్ అండ్ నాగేశ్వరరావు గారు హీరో. నాగేశ్వరరావు గారు 5 నిమిషాలు కొంత ఇప్పుడు ఏమంటాం మనం జనరల్గా, అరే ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే హీరో, పోనీలే 6:45కి వస్తే ఆయన 7:30కి వచ్చాయినా పర్వాలేదు, 8కి వచ్చా పర్వాలేదు సార్ అంటారు. దాసరి నారాయణరావు గారు మీరు ప్రొడ్యూసరా, మీరు హీరోనా, ఈజ్ నాట్ బాదర్డ్, హీఈస్ ఓన్లీ థింక్ 6:45కి ఆయన షార్ట్ తీయాలి. నా నిర్మాత ఈరోజు 6 గంటలకి నేను షెడ్యూల్ ఫినిష్ చేయాలి అంటే ఈ 6 నుంచి మళ్ళీ 9కి వెళ్తే ఎక్స్ట్రా బేటాలు అవుతాయి, ఎక్స్ట్రా వర్క్ అవుతుంది, అవి ఒప్పుకోరు. అంటే నా నిర్మాత నిలబడాలి, నా నిర్మాత నాశనం కాకూడదు, నా నిర్మాతకి ఎట్టి పరిస్థితి, నా నిర్మాతకి నేను సినిమా తీశానంటే ఆ సినిమా 100 రోజులు ఆడాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో 100 రోజులు ఆడాలి. ఆయన వాళ్ళు ఖర్చు పెట్టిన ఇది 10 రావాలి. నెక్స్ట్ మూవీ దాసరి నారాయణరావు గారు ఉండకపోవచ్చు, మేబీ సంబడి ఎల్స్ మే డూ, బట్ ఆ ప్రొడ్యూసర్ నిరంతరం సినిమాలు తీస్తూనే ఉండాలి, 100 మందికి లైఫ్ని ఇవ్వాలి, ప్రొడ్యూసర్ విస్టాండ్ అవ్వాలి అనేది. అందుకనే నా రీఎంట్రీలో కూడా మీరు చూసారంటే, నేను యాక్చువల్గా మ్యారేజ్ అయిన తర్వాత నేను మూవీస్ క్విట్ చేశాను నేను. ట్రూ, మీ రీఎంట్రీ కూడా ఆయన వల్లే జరిగిందని కూడా అంటారు. అవునండి. నేను ఇండియాలోనే లేనండి. సడన్గా నాకు మామూలుగా కాల్ వస్తే తీస్తాం, ఇస్ ల్యాండ్లైన్, అప్పుడంతా మొబైల్స్ అవి ఏమీ లేవనుకోండి. వస్తే ఏమ్మా ఎలా ఉన్నావు అన్నారు. నాకు మా మదరు మా సిస్టర్స్ తప్పితే నాకు ఇంకెవరు కాల్ చేయరు. ఎవరండి అన్నాను. నేనమ్మా డైరెక్టర్ దాసరి నారాయణరావు మాట్లాడుతున్నాను అంటే, నాకు ఇంకేమీ అసలు ఇంకా దగ్గరికి అంటే అన్ఎక్స్పెక్టెడ్ కదండి. సార్ నమస్తే, ఏం సార్ మీరు కాల్ చేశారు, నా నంబర్ ఎక్కడుంది, ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఎక్కడి నుంచో తీసుకున్నానులేమ్మా, నువ్వు వెంటనే మెడ్రాస్ రావాలి అన్నారు. సార్ ఎందుకు సార్ అంటే, నువ్వు నా సినిమాలో యాక్ట్ చేయాలన్నారు, అశ్విని దత్ గారి సినిమాలో. నేను అన్నాను, సార్ నేను యాక్ట్ చేయట్లేదు కదా సార్, నేను మానేశాను, ఇలాగ 2 పిల్లలు ఉన్నారు అని అంటే, లేదు మీ వారు ఉన్నారా అని అడిగారు. లేరు, ఆయన ఈవినింగ్ వస్తారు అన్నాను. సరే అని చెప్పేసి కరెక్ట్గా నాకు ఆ చెప్పిన టైంకి ఆయన 7 o'clock వస్తా అంటే 8 o'clock చేసి మీ వారికి ఇవ్వు అన్నారు. మా హస్బెండ్తోనే మాట్లాడారు. సార్ ఈ క్యారెక్టరు ఇది మరాఠీలో 1000 ఏమంటారండి డయాస్ మీద ఇది ఏమంటారు ఇది ఒక అమరాజీనామా అనే సినిమా యాక్చువల్గా స్టేజ్ డ్రామా అన్నమాట. అది 1000 ప్రోగ్రాములు చేసి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మెడల్ ఏదో తీసుకున్నారు. అంటే అంత ఫేమస్ స్టోరీ అనమాట. లేదు నువ్వేం చేస్తున్నావో తెలియట్లేదు, నా కోసం నువ్వు ఈ సినిమా చేస్తున్నావు, ఈ క్యారెక్టరు నీవే మెయిన్ క్యారెక్టరు అని మా హస్బెండ్ ఏదో కన్విన్స్ చేశారు. నేను పిల్లల్ని తీసుకొని నేను మా వారు అందరం మెడ్రాస్కి రావడం జరిగింది. అశ్విని దత్ గారు మాట్లాడారు. మీరు నమ్మరు, ఆ సినిమా ఫస్ట్ చెప్పడమే డైరెక్టర్ గారు, మేకప్ చేసుకోకూడదు, నో మేకప్. ఈ సినిమాలో ఎవరికి మేకప్స్ లేవు, ఎవరు మేకప్ చేసుకోకూడదు, చాలా న్యాచురల్గా ఇళ్లలో నీట్గా క్లీన్గా ఎలా ఉంటారో నాకు అలా ఉండాలి అని. మీరు చూస్తే ఆ రీఎంట్రీలో అమ్మ రాజీనామా అనే సినిమా నన్ను ఈరోజు మీ ముందు ఇలా కూర్చోబెట్టిందంటే నాకు అమ్మ రాజీనామా సినిమా ఆ సినిమా వల్లేనండి. ఒక నిమిషం కవిత గారు, హీరో వెంకటేష్ మన హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్స్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్స్. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ వచ్చి దాన్ని సాల్వ్ చేయటం, అందరికి ఉన్నానని ఒక నమ్మకం ఇవ్వటం, దట్ పర్సన్ ఇస్ మన దాసరి నారాయణ గారు. రియల్లీ ఫీలింగ్ వెరీ సాడ్ దట్ వీ లాస్ట్ హిమ్ టుడే. May his soul rest in peace. Thank you. రామకృష్ణ గారు, మీరు దాసరిని ఒక పెద్ద దర్శకుడిలా చూస్తారా, పరిశ్రమకే ఒక పెద్ద దిక్కులా చూస్తారా? పెద్ద దర్శకుడు, అలాగే పరిశ్రమకు కూడా పెద్ద దిక్కు. ఆయన ఉండడం వల్ల ఈ ఇండస్ట్రీ, ఇక్కడ ఫిలిం ఛాంబర్ కానీ ఫిలిం ఇండస్ట్రీ కానీ నిలదొక్కున్నది. అంటే మెయిన్గా ఏంటంటే క్రమశిక్షణ బాగా అలవాటు చేశాడు అందరికీ.
అంటే ఎవరు తప్పు చేసినా, ఎంత పెద్దవాళ్ళు తప్పు చేసినా డెఫినెట్గా ఛాంబర్ ఒక డిసిషన్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలనేది ఆయన సిద్ధాంతం ఉండేది వారిది. అట్లా పెద్ద పెద్ద వాళ్ళు లెజెండరీస్ ఉన్న వాళ్ళని కూడా పెట్టాడు ఆయన. అది జగమెరిన సత్యం. అంటే అలాంటి వాళ్ళు, అంటే ఆ డిసిషన్ తీసుకోవడానికి కూడా ధైర్యం, కాన్ఫిడెన్స్ వారికి ఉండాలి. వారికి అది ఉంది, భగవంతుడు ఆయనకి ఇచ్చాడు కాబట్టి అలా చేశారు. కాబట్టి ఇండస్ట్రీ ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు కూడా ఒక పద్ధతి, క్రమశిక్షణ, ఒక సిస్టమ్ పైన నడిచింది. అవన్నీ ఆయన చేయడం వల్లనే ఈరోజు ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్లో ఇంత బాగా ఉన్నదంటే కారణం మెయిన్ వారే. ఎందుకంటే ఇప్పుడు చెన్నైలో కానీ బెంగళూరులో కానీ మధ్యలో విడిపోయి 2-3 ఛాంబర్స్ పెట్టి, అంటే గతంలోనే చాలా రోజుల క్రితమే, ఇంక మన దగ్గరేమో రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పెట్టడం జరిగింది. కానీ ఉన్న రాష్ట్రంలోనే 3-4 ఛాంబర్స్ పెట్టి డిఫరెంట్గా అంటే జరిగినాయి అక్కడ. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఒకే మాట మీద ఒకే ఛాంబర్గా ఇన్ని సంవత్సరాలు ఉన్నది అంటే కేవలం వారు లేకుంటే ఎప్పుడో జరిగిపోయేది. ఆయన ఉన్నాడు కాబట్టే ఇన్ని సంవత్సరాలు జరిగింది. ప్లస్ అందరికీ ఇండస్ట్రీ అభివృద్ధి జరిగింది, ప్లస్ ఛాంబర్ కూడా డెవలప్ అయింది, ప్లస్ కౌన్సిల్ ఛాంబర్. ఆయన ఒక్కరినే గురువు గారు అంటామండి. మీరు ఎవరు అంటే నేను చెప్పడం, మీరు ఎవరినైనా ఇండస్ట్రీలో అడగండి, ఎవరు మేము దాసరి ఊరికే గురుగారు అంటే దాసరి నారాయణరావు గారే తప్ప. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి ఇయర్తో 40 years అవుతుందండి. కానీ నేను ఆ మాట ఎవరి దగ్గర ఇంకొకళ్ళని అనడం నేను వినలేదు. గురువుగారు అని అంటే ఇంక దాసరి నారాయణరావు గారు అంటే ఈ ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు. ఇందాక సార్ రామకృష్ణ గారు చెప్పినట్టు అలాగే ఒక గురువు గారు. గురువు అంటే ఆయన కింద ఎవరైతే అసిస్టెంట్ డైరెక్టర్స్గా, కో డైరెక్టర్స్గా, అసోసియేట్ డైరెక్టర్స్గా ఉన్నారో నేను వాళ్ళందరి దగ్గరే పనిచేశానండి. కోటారెడ్డి గారు, రామచంద్రరావు గారు, రేలంగి నరసింహరావు గారు, అలాగే శ్రీనివాస్ గారు, తర్వాత రామచంద్రారెడ్డి గారు, కోడి రామకృష్ణ గారు, ఆయన దగ్గర ఎంతమంది అసిస్టెంట్స్ ఉన్నారో అందరి దగ్గర నేను హీరోయిన్గా చేశానండి. అందరి దగ్గర నేను వర్క్ చేశానండి. ఒక్కళ్ళు కూడా మిస్ కాలేదు. కేవలం ఏంటంటే నేను అప్పుడు చేసిన ప్రేమాభిషేకం అది లేదు మాకు. అదేంటంటే అదొక ఒక ఆత్మీయత, ఒక అభిమానం, ఒక ప్రేమ. అది మాటలతో చెప్తే వచ్చేది కాదు. అంటే అక్కడ అంతా ఎలా ఉంటుందంటే ఆప్యాయతలు కుమ్మరిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎంత ఎత్తుకి, ఇప్పుడు కోటారెడ్డి గారు కానీ, రేలంగి నరసింహరావు గారు కానీ, కోడి రామకృష్ణ గారు, మరి ఈజ్ లెజెండరీ డైరెక్టర్. ఇంత చిన్నపిల్లాడు వెళ్ళి మాట్లాడినా ఆయన ఇచ్చే ఆ గౌరవం, వాళ్ళతో మాట్లాడే విధం మీరు చూసారంటే, ఆ రెస్పాన్స్ మీరు చూసారంటే అది ఎక్కడి నుంచి వచ్చిందండి? మరి ఆయన దగ్గర నుంచే వచ్చింది కదండి. దాసనారాయణరావు గారు ఎప్పుడు కూడా మీరు చిరంజీవి గారా, మీరు న్యూ కమరా, ఏ రోజు ఆయన చూడలేదు కదండి. మీరు శ్రీదేవా లేకపోతే ఇప్పుడు XYZ ఏ రోజు ఆయన చూడలేదండి. అలాగే మీరు ఆయన తీస్తున్న సీరియల్ హీరోయిన్స్ అంతా కూడా మీరు చూసారంటే వాళ్ళతో ఏమ్మా బాగున్నావమ్మా, ఏంటి ఈ సీన్ బాగా చేసావు, అంత బాగా గుర్తుపెట్టుకొని వాళ్ళతో మాట్లాడతారు. అంటే ఇట్ షోస్ ద క్వాలిటీ ఆఫ్ ద క్యారెక్టర్ అండి. ఎందుకు ఇంత బాధపడుతున్నాము అని అంటే అది నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. మెయిన్గా ఏంటంటే గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఒక వ్యక్తి అన్నమాట. అంటే గొప్ప, చిన్న, పేద, గొప్పవాళ్ళు, బీదవాళ్ళు, గొప్ప నటులు, చిన్న నటులు అలా ఎప్పుడూ లేదండి ఆయన దగ్గర. అంతా ఆయన దగ్గర కింద పనిచేసిన వాళ్ళందరూ కూడా మీరు చూసారంటే లెజెండరీ డైరెక్టర్స్, వన్ ఆఫ్ ద టాప్ ఒక్కొక్కళ్ళు టాప్ డైరెక్టర్స్ అండి. వాళ్ళు కూడా మీరు వెళ్ళి మాట్లాడారంటే ఏదో న్యూ కమర్ డైరెక్టర్స్ లాగా మనతో మాట్లాడతారు. అంటే ఏంటంటే ఆయన దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకున్న ఒక సభ్యత. వాళ్ళు దర్శకరత్న దాసరి నారాయణరావు సినీ ప్రస్థానాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. టీవీ నైన్ స్టూడియోలో నటి కవిత, అలాగే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ ఉన్నారు. కవిత గారు, ఇందాక మీరు దాసరి స్కూల్ ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్తున్నారు. ఆయన యాక్టింగ్ విషయానికి వస్తే ఆయన ఎలాంటి సూచనలు చేస్తూ ఉండేవారు నటులకి? మైన్యూట్ షార్ట్స్ కూడా ఆయన యాక్ట్ చేసి చూపిస్తారండి. చిన్నది, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, నాది ప్రేమాభిషేకం ఉంది.
చిన్న సీన్ అండి అది. ఏంటంటే ముందు రోజు నాకు పెళ్లి చూపులు జరుగుతాయి. నాగేశ్వరరావు గారు వచ్చి ఓకే చేస్తారు. నేను ఆ ఫ్లవర్ బొకే పెట్టుకొని మెట్ల మీద నడుస్తూ ఉంటాను. ఆ నడిచేది కూడా ఆయనే చూపిస్తారండి. అంటే ఆ ఫ్లవర్ బొకే ఎలా పట్టుకోవాలి, ఏ పొజిషన్లో పట్టుకోవాలి, మెట్లు నేను ఎలా ఎక్కాలి, అవన్నీ ఎవరు చెప్పరు యాక్చువల్గా. అంటే ఆయన అన్నీ ఒక మూవీ అంటే ఫస్ట్ షాట్ నుంచి ఆ శుభం స్లేట్ వరకు ఆయన రికార్డ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ నేను ఇలాగే నాకు అది నాగేశ్వరరావు గారు కానివ్వండి, రామారావు గారు రామారావు గారితో ఆర్గ్యూ చేస్తారండి ఆయన. లేదు సార్ నాకు ఇలాగే కావాలంటారు. మరి రామారావు గారితో ఆర్గ్యూ చేసి ఆ సినిమాలన్నీ అలాగా సర్దార్ పాపారాయుడు ఇవన్నీ చేయించుకున్నారనంటే మరి ఎలా చెప్పండి. అలాగా మెట్ల మీద ఎక్కిన తర్వాత నాకు తెలియదు, ఇలా ఫ్లవర్ బొకే నేను పట్టుకొని నాగేశ్వరరావు గారితో ఏదో చెప్పబోతుంటే ఒక డైలాగ్ ఉంది. ఏంటంటే నన్ను ఇంతగా మీరు మెచ్చుకొని మీరు నన్ను పెళ్ళికి ఒప్పుకున్నందుకు నేను చాలా కృతజ్ఞరాలని, ఇలా అంటే అవన్నీ ఎందుకు, అవన్నీ తలకాయలు ఊపడం ఎందుకు అని ఆయన నిలబడి ఆ ఫ్లవర్ బొకే పెట్టుకొని మీరు నన్ను భార్యగా ఎన్నుకున్నందుకు నేను మీకు కృతజ్ఞతలు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను అంటే ఇలా కదిలినా కూడా హీ విల్ టేక్ వన్ మోర్ అంటే ఆయనకు వచ్చేదాకా. సో నేను కొంచెం ఇలా ఉంటే అందరి ముందు తిట్టలేరు కదా ఆర్టిస్ట్ని. దాన్ని కూర్చున్నప్పుడు పిలిచి, లేదు నాకు చాలా స్టెబిలిటీగా నిదానంగా ఇలా కాకుండా నాకు ఇలా కావాలి. జయప్రదకైనా అంతే, జయసుధకైనా అంతే, శ్రీదేవికైనా అంతే, ఎవరు వచ్చినా ఆయనకి ఎలా కావాలో ఆర్టిస్ట్ దగ్గర నుంచి అవన్నీ తెచ్చుకుంటారు. అలాగే ఆ సీన్లో మీరు నమ్మరండి, మీరు చూసారో లేదో నాకు తెలీదు, మీరు ఒక్కసారి చూడండి, నా కోసం చూడండి. నా క్యారెక్టరు ఎంత బాగా పోర్ట్రేట్ చేశారంటే అంటే నా ఎక్స్ప్రెషన్స్ నాకే ముచ్చటేసే. అంటే ఒక ఆర్టిస్ట్ ఒక సినిమాలో బాగుండి ఈ సినిమాలో బాగున్నారు, ఈ సినిమా గురించి మాట్లాడట్లేదంటే అదే ఆర్టిస్ట్ కదండి. కానీ ఒక ఆర్టిస్ట్ని మీరు ఒక సినిమాలో మాట్లాడుతున్నారంటే నేను కాదండి. అక్కడ ఏంటంటే యూ విల్ సీ దాసనారాయణరావు గారండి, ప్రామిస్గా చెప్తున్నా. నాగేశ్వరరావు గారిది నాది ఆ సీన్ మీరు చూసారంటే యూ విల్ ఓన్లీ సీ దాసనారాయణరావు గారు. ఆయన షార్ట్స్, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన డైలాగ్ మాడ్యులేషన్స్ అవే కనిపిస్తాయండి మీకు. అలాగే నేను అమ్మరాజీనామా చేసేటప్పుడు బ్యూటిఫుల్ క్యారెక్టర్. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు నేను ఉంటాను. ప్రతి ఒక్కటి ఎంత బాగా చేయించారంటే నాతోని, అంత బాగా నాతో చేయించారనమాట. అంత గొప్ప డైరెక్టర్ కూడా ఒక చిన్న కరెక్షన్ నేను అడిగినప్పుడు, ఇంకొకళ్ళు అయితే నేను ఇంత గొప్ప డైరెక్టర్ని ఏంటి నువ్వు కరెక్షన్ చెప్తున్నావు, నేను చెప్పింది నువ్వు చెయ్యి. మీరు కరెక్షన్ చెప్పాను. ఏమీ లేదు, మా అత్తగారి మీద కోపం, అంటే శారద గారి మీద నాకు కోపం అన్నమాట. సో నా కూతుర్ని స్కూల్కి టైం అయిపోతుందని చెప్పి ఆవిడ రెడీ చేస్తాను అంటారు. లేదు మీరు రెడీ చెయ్యొద్దు, నేనే రెడీ చేస్తాను, దాన్ని నేనే స్కూల్కి పంపించుకుంటాను అని ఆవిడ చేతుల్లోంచి పాపను లాగుతాను. లాగినప్పుడు నానమ్మ అని పట్టుకుంటే డైలాగ్ ఏమని ఉందంటే, నిన్ను చంపేస్తాను, నువ్వు ఒక దరిద్రపు కొట్టుదానివి అని తీసి ఇసురుగా టేబుల్ మీద కూర్చోబెట్టాలి. అది నాకు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి చెప్పారనమాట. నేను అది నేర్చుకోకుండా స్పాట్లో నిలబడి ఉన్నాను. ఏమ్మా రెడీనా అన్నారు. కానీ మీకు ఆయనతో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏమైనా తిట్టేస్తారేమో, అరుస్తారేమో, చెప్పింది చెయ్యి అంటారేమో భయం. దరిద్రపు కొట్టుదానా, శనిదానా అని ఒక డైలాగులు ఉన్నాయి. ఏం చేయాలో తెలియలేదు. సార్ ఏంటమ్మా అన్నారు మానిటర్ దగ్గర కూర్చొని. సార్ ఆ పాప నా కూతురు, నేను శనిదానా దరిద్రం దానా అనాలంటే నోరు రావడం లేదు, అలా ఉందా అని స్క్రిప్ట్ తీసుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి స్క్రిప్ట్ తీసుకున్నారు. నేను నమ్మరండి, పెన్ను తీసుకున్నాను, టక్ 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 డైలాగులు కొట్టేశారు. ఎట్లాగే నిలబడిపోయాను. ఎంతైనా గురువుగారు ఎంతైనా మా గురువుగారు చూసా. నేను అంటే ఆయన ఒక డైరెక్టర్ స్థానంలో ఉండి నాతో చెప్పచ్చు, లేదమ్మా నువ్వు చెప్పు, నేను రాసుకున్నా, మాకు తెలుసు, నువ్వు చెయ్యి
అన్నారనుకోండి, నలుగురు ముందు ఆయన పైన ఉండాలి కాబట్టి అదే చేయమని చెప్పొచ్చు. వెంటనే నీకేది కంఫర్టబుల్గా ఉంది, లేదు సార్ చిన్న పాపని ఆ మాట్లాడకూడదని, నీకేం కంఫర్టబుల్, ఇదిగో నువ్వు నోరు మూసుకొని ఉండు, నీకు 4 వాయిస్తాను, మీరు సినిమా చూడండి తెలుస్తుంది నేను చెప్పింది, 4 వాయిస్తాను, నీకు 4 వాయిస్తాను, నోరు మూసుకొని కూర్చో, నానమ్మ లేదు ఏమీ లేదు అని ఆ డైలాగ్ మార్చి నాకు అలా డైలాగ్ పెట్టారు. అంటే నేను ఈ రోజు వరకు చెప్తున్నానండి, అంటే ఈరోజు ఈ సందర్భం వచ్చిందని మాట్లాడుతున్నా, కానీ ఎప్పుడు నా మనసులో ఉంది, చూసావా ఇంత పెద్ద డైరెక్టరు ఇలాంటి మాట ఒక బిడ్డను అనకూడదు అంటే స్పాంటేనియస్గా ఆయన మార్చి మాకు చెప్పారు అని చెప్పి అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి షార్ట్ అయిన తర్వాత ఇలా నిలబడి, సార్ చాలా థ్యాంక్స్, ఎందుకమ్మా అన్నారు. లేదు సార్ నేను భయపడ్డాను. అది కాదమ్మా, కంఫర్ట్ లేనప్పుడు అది మనం చెప్పలేని పరిస్థితి నీకే ఉంటే ఇది మీరు గమనించాలి. ఆయన ఏమన్నారంటే, ఒక బిడ్డని ఇలా తిట్టడానికి నువ్వు ఇబ్బంది పడితే ఎంతమంది తల్లులు ఆ మాట పిల్లల్ని అంటే వాళ్ళు, నేను అలా ఆలోచించాను. అంటే ఒక తల్లిగా నువ్వు నీకు బిడ్డ ఉన్నారని చెప్పి నువ్వు ఆ రోజు ఫీల్ అయ్యి అలా చెప్పావు. అంటే బిడ్డున్న తల్లి, ప్రతి తల్లి ఇలాంటి తిట్లు తిడుతున్నారని వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు. నాకు వాళ్ళు కూడా నా కళ్ళల్లో కనిపించారు, వాళ్ళు కూడా నాకు బాధపడకూడదమ్మా. ప్రతి మహిళ నా సినిమాలు మహిళలే ముందు చూడాలి, మహిళల కోసమే నేను సినిమాలు తీస్తున్నాను అని ఆ మాట అన్నారండి. మీరు అమ్మ రాజీనామా చూసారంటే మొత్తం ఆ ఉమెన్ ఓరియంటెడ్ సబ్జెక్టు A to Z మీకు ప్రతి షాట్లో మీకు కనిపిస్తుందండి. ఒక స్త్రీని మనం ఎలా గౌరవించాలి అనేది ఉంటుంది ఆ సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు గుండెలు బరువెక్కేస్తాయి. ఆ ఎమోషన్ కి, ఎంత మంచి టేకింగ్ కి, చాలా అండి. అది ఎంత తక్కువలోని ఎంత చక్కగా ఆ సినిమా ఎంత 1 షెడ్యూల్లో టోటల్ మూవీ మేము ఫినిష్ చేసామన్నమాట. అంటే రియల్లీ వి బికేమ్ ఆల్ లైక్ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది. ఆయన తీసే షార్ట్లు కానీ, ఆయన చెప్పే డైలాగ్స్ కానీ, శారద గారితో సత్యనారాయణ గారితో మేమందరూ వర్క్ చేయడం, అది నా రీఎంట్రీ ఆఫ్టర్ లాంగ్ టైం. నాకు ఆ సినిమా హిట్ అవ్వడం, ఆ తర్వాత అసలు తిరుగు లేకుండా నేను బిజీ అయిపోయాను. అంటే ఆయన చేతి రాసి కూడా ఉందండి. ఇప్పుడు జయప్రద గారు కానీ, జయసుధక్క కానీ, శ్రీదేవి కానీ, మీరు చూడండి దాసరి గారి సినిమాలు ఎంత మంచి సినిమాలు చేశారు. మళ్ళీ వస్తే విజయశాంతికి ఎంత లైఫ్ ఇచ్చారు. అలాగా ఆయన స్కూల్ అని కాదు, ఆయన దగ్గర నేను నటనే నేర్చుకున్నాను. నేను నేర్చుకోవడం కాదండి, ఆయన దగ్గర ఎవరు యాక్ట్ చేసినా ప్రతి ఒక్కరూ బయటకు వచ్చేటప్పుడు దే కమ్ విత్ అ వెరీ బ్రైట్ యాక్టింగ్ కెపాసిటీతో బయటకు వస్తారండి. ప్రామిస్గా చెప్తున్నాను. ఆయన దగ్గర ఒక్క సినిమా చేశామంటే మనం 100 సినిమాలు బయట మనం యాక్ట్ చేయగలమండి. అంటే అంత టాలెంట్ మనకి నూరిపోస్తారు. ఏ షాట్లో ఎలా ఉండాలి, ఏ షాట్లో మీరు ఎలా తిరగాలి. ఇంకోటి ఆయన కెమెరా యాంగిల్స్ కూడా మాకు ఎలా తిరిగితే ఫేసెస్ బాగుంటాయి, మీ డిఫెక్ట్ ఏంటి. సపోజ్ మనకి చెప్తారు ఆయన సినిమాలో మనం ఫస్ట్ యాక్ట్ చేసామంటే, నువ్వు ఎక్కువ ఇలా తిరిగావనుకో నీ నోస్ బాగాలేదు, ఎక్కువ తిరక్కు, 3/4 ఉండాలి, నువ్వు ఇలా అన్నావు అనుకో నీకు ఇక్కడ లైన్లు కనిపిస్తున్నాయి బాగుండ. అంటే మెనీ థింగ్స్. ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్కి వెళ్ళినప్పుడు నేను ఆటోమేటిక్గా ఓ ఇలా అన్నారు కదా దాసరి గారు అలా అన్నారు, సో అప్పుడు నేను ఇలా పెట్టుకోవాలి. అంటే మాకు ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అండి ఆయన. ఇండస్ట్రీకి ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఆయన దగ్గర ఎంతమంది టెక్నీషియన్స్, కెమెరామెన్, చోటా కే నాయుడు ఆయన ఏమంటారు ఇది కోర్స్ చేస్తారు కదా, ఏమంటారు కోర్స్ తీసుకుంటారు ఫిలిం, అక్కడి నుంచి ఆయన ఆ రోజే బయటకు వచ్చి ఫస్ట్ మూవీ దాసనారాయణరావు గారిది అమ్మ రాజీనామా ఫస్ట్ మూవీ అండి ఆయనకి. సో తనుకి సార్ ఏం చెప్పారంటే, నువ్వు అక్కడ నేర్చుకున్న షేడ్లు గీడ్లు ఇవన్నీ నాకు పనికిరావు, నాకు స్క్రీన్లో ఎవరు చూసినా ఒక లడ్డూలా కనిపించాలి, అంత క్లారిటీగా కనిపించాలి, లైట్ అండ్ షేడ్స్ అంతా. నాకు ఇదేం ఆర్ట్ ఫిల్మ్ కాదు, నాకు అందరూ స్క్రీన్లో చూస్తే అంతా ముద్దుగా ఉండాలి, నువ్వు అలా తీయాలి అని అంటే చోటా కే నాయుడు గారు ఆ సినిమాలో మమ్మల్ని అందరినీ కూడా బొమ్మల్లా చూపించారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటానండి నేను.
అంటే వరల్డ్ వైడ్గా ఎంతమంది బయటకు వచ్చి ఉంటారండి? ఒక డైరెక్టర్ దగ్గర నుంచి 2-3 బయటకు వస్తారండి. ఆయన దగ్గర 36 మంది డైరెక్టర్స్ ఉన్నారండి. ఇప్పుడు టాప్ లెవెల్లో ఉన్న డైరెక్టర్స్, వాళ్ళ కింద పనిచేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు టాప్ డైరెక్టర్స్గా ఉన్నారండి. అంటే స్కూల్ కంటిన్యూస్. ఇప్పుడు 4th జనరేషన్ కూడా ఉందండి ఆయన దగ్గర. కాబట్టి డైరెక్టర్స్ కాకుండా వందల మంది ఆర్టిస్టులు కూడా ఆర్టిస్టులు ఎంతమందిని ఇంట్రడ్యూస్ ఆర్టిస్టులు, చేశారు, టెక్నీషియన్స్ ఎంతో మంది బయటకు వచ్చారు కదా ఆయన ద్వారా. పెద్ద రైటర్స్ ఎంతమంది రైటర్స్ ఆయన చేతుల్లో. బికాజ్ ఆయన అన్ని రంగాల్లోనూ ఆయనకు ప్రవేశం ఉంది, పట్టుంది. ఒక షూటింగ్ జరుగుతూ ఉంటుందండి, 3-4 చోట్లలోని స్క్రిప్ట్ 4 సినిమాలకి జరుగుతూ ఉంటుందండి. ఒక పక్కన సాంగ్స్కి స్క్రిప్ట్ జరుగుతూ ఉంటుంది, ఒక పక్కన స్క్రీన్ ప్లే జరుగుతూ ఉంటుంది, అంటే ఒక ఫ్యాక్టరీ లాగా. క్యాలిబర్ ఒకటేసారి హ్యాండ్లింగ్ వేరియస్ ఆయన వల్లే అయ్యిందండి. ఎందుకు ఒకసారి రాఘవేంద్రరావు గారు ఏదో మాటల్లో అన్నారు, బాబు మీరు ఎలా చేస్తున్నారు అయ్యా బాబు, ఇంత మా వల్ల కాదు, మేము అట్ ఎ టైం 1-1 మీ అంతా మేము స్ట్రెయిన్ తీసుకోలేము అని అంటే నవ్వే ఊరుకుంటారు. ఏంటంటే ఇంకా ఇంతే, వర్కాలిక్ అనేది ఒకటి ఉంటుంది చూడండి. అలాగా ఇప్పుడు ఇంతసేపు నేను మాట్లాడుతున్నాను, మళ్ళీ ఒక సెకండ్ మీరు గ్యాప్ ఇచ్చారంటే ఏమైపోతుందంటే ఒక డిప్రెషన్ లాగా వచ్చేస్తుంది. అంటే ఆయన లేరు అనేది ద వాక్యూమ్ ఒక క్రియేట్ అయిపోతుంది. ఆయన గురించి మాట్లాడుకుంటున్నంత సేపు ఒక బ్రైట్నెస్ కనిపిస్తోంది. మీరు అన్నట్టు ఆయన లేరు అన్న వాస్తవంలోకి మళ్ళీ షాక్ కి గురవుతున్నారు, క్రియేట్ అయిపోతుందండి. అది తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము. బట్ చాలా టైం పడుతుందండి బయటికి. అంటే నా గురించి అని చెప్పట్లేదు, ఇండస్ట్రీలో 99% అందరూ దీంట్లోంచి బయటికి రావాలంటే ఇట్ టేక్స్ టైం అండి. ఇట్ టేక్స్ టైం. అంత తొందరగా నార్మల్ అంటే ఓకే, మనిషి పొద్దున్న లెగిస్తే ఓకే నేను పనికి వెళ్ళాలి, మీరు పనికి వెళ్ళాలి, వాళ్ళు పనికి వెళ్ళాలి, కానీ అది వేరు. బట్ ఇన్సైడ్ అవర్ హార్ట్ ఆయన లేరు అనేది ఇండస్ట్రీకి ఇంకా ఖచ్చితంగా చాలా కాలం పాటు ఆ లోటు అలాగే ఉంటుంది. బికాస్ ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా డెఫినెట్గా ఉంటుందండి. ఆయన దగ్గరికి వెళ్తే పర్ఫెక్ట్ సొల్యూషన్ వస్తుంది అన్న ఒక నమ్మకం ప్రతి ఒక్కరికి. పర్ఫెక్ట్గా సొల్యూషన్ వస్తుందని నమ్మకం ఉండేది. ప్రతిదీ ఆయన ఏంటంటే బాధ్యతగా వహించి. చాలామంది ఇండస్ట్రీలో ఎలా ఉంటారు మేడం అంటే వాళ్ళు వింటారు, ఏదో తోచించి చెప్పి పక్కకి వెళ్ళిపోతారు. కానీ వీరు అలా కాదు, విని పర్ఫెక్ట్గా దీనికి ఎలా అయితే కరెక్ట్గా సొల్యూషన్ వస్తుంది అని ఆలోచించి అందరికీ న్యాయం జరిగేటట్టు అంటే ఆయన టైంను కూడా వెచ్చించి చేసేవారు. కాబట్టే ఇంతమందికి మంచిది. ఇప్పుడు ఇక్కడ చిత్రపురి కాలనీ రావడానికి కానీ దాదాపు 20,000 మందికి హౌజెస్ అక్కడ, దానికి కూడా ఆయన పూర్తి శ్రమ ఉంది ఆయనది. ఆయన లేకుండా రాదు అది. ప్రతిదీ ఇప్పుడు టెక్నీషియన్స్ ఈరోజు ఇళ్లలో అక్కడ సొంత ఇళ్లలో ఉంటున్నారంటే కారణం కూడా ఆయన. అందరూ చెప్పుకునేది, మాట్లాడేది ఎప్పుడు అన్నా అని పిలిచిన మీకు ఒక విషయం, ఎవరైనా ఏ టెక్నీషియన్ వెళ్ళని మాట్లాడేవారు, ఏ టెక్నీషియన్ అయినా వెళ్ళని కూర్చొని మాట్లాడి టెక్నీషియన్స్ ఏదైనా వైరం ఉంటే కూడా పరిష్కరించేవారు. వారు చెప్తేనే మళ్ళీ వాళ్ళు ఈ టెక్నీషియన్స్ కూడా వినేవారు. అంటే కొన్ని రోజులు షూటింగ్స్ ఆగిపోయిన రోజుల్లో కూడా వాళ్ళని పిలిచి లేదు షూటింగ్ ఆపొద్దు, డెఫినెట్గా మీకు ఇది నష్టం జరుగుతుంది, దీన్ని ఇలా పూరించుకోండి అని ఆయన చెప్తే జరిగింది. ఎవరిని అడగమంటారు చెప్పండి? ఇప్పుడు చెప్తే ఎవరు సమాధానం లేక. ఒక తల్లిని పోగొట్టుకుంటే ఇంట్లో, తండ్రి కాదండి సారీ టు సే, ఒక తల్లిని పోగొట్టుకుంటే ఇంట్లో ఎంత ఇబ్బంది పడతామో. సార్ లేకపోవడం మాకు ఒక మదర్ని కోల్పోయినట్టే. మీ నమ్మరు, దాసనారాయణరావు గారి మిసెస్ ఉన్నారు కదా పద్మ గారు, మెడ్రాస్లో ఆవిడ డ్రైవర్స్ యూనియన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఒక డైరెక్టర్ వైఫ్ ఒక డ్రైవర్స్ యూనియన్కి ఎందుకు ప్రెసిడెంట్ ఉండాలని మీరు అడగచ్చు. ఎందుకున్నారంటే అప్పట్లో ఇప్పట్లాగా సొఫిస్టికేటెడ్ కాదు. అప్పట్లో ఈ వ్యాన్లు ఏమంటారు యూనిట్ వ్యాన్స్, ఈ డ్రైవర్స్కి అంతా చాలా హార్డ్ వర్క్ ఉండేది. వాళ్ళందరికీ శాలరీలు ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళందరూ సఫర్ అయ్యేవారు. షీ టుక్ అప్ బీయింగ్ ఏ లేడీ, షీ టుక్ అప్, షీ సెట్ మీరందరూ ఒరే రండి ఓట్లు వేయండి, నేను నిలబడతాను మీకు అని చెప్పి. మీరు నమ్మరు, నియర్లీ 20 to 25 years without election she was the president అండి. Unanimous, yes. Without election, మీకు తెలుసు కదా, నో ఎలక్షన్స్ అండి.
డ్రైవర్లకి ఇంత తప్పు జరిగిందనుకోండి అయిపోతారు అసలు. ఆవిడ ప్రెసిడెంట్ అయిన తర్వాత డ్రైవర్లు అందరూ దేవుళ్ళలాగా పూజించడం, వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోతుంది డబ్బులు. అంటే ఆ కుటుంబంలో ఎలా ఉంటారంటే, ఆవిడ కూడా మీరు ఇప్పుడు దాసనారాయణరావు గారు లేరు, ఇవాళ నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఇంటికి వెళ్ళాము, ఏం కవిత అన్నారనుకోండి, సపోజ్ లేదు గురువుగారికి ఇలా చెప్పండి, ఏం చెప్పు అంటారు, ఏయ్ ఫోన్ కలపరా, ఫోన్ కలుపు వీళ్ళు, ఏంటి ఏంటి కవితకి ఏంటి ఇలాగా డేట్లు ప్రాబ్లం పెడుతున్నారంట, ఏంటి ఇచ్చిన డేట్లే కదా పనిచేస్తుంది, ఏంటి పిచ్చి పిచ్చి అంటే ఆవిడ దానికి సంబంధం ఉందని కాదండి, ఒక హ్యుమానిటీ అండి. ఆ హ్యుమానిటీలోని ఎనీబడి స్టెప్ ఇన్ టు దట్, ఆ గుమ్మం తొక్కి నాకు కష్టం అంటే వైఫ్ అండ్ హస్బెండ్ నిలబడతారండి. పద్మ గారు ఆవిడ చనిపోయినప్పుడు ఎంతమంది చెన్నై నుంచి వచ్చారు ఎవరికి తెలుసండి, ఎంతమంది చెన్నై నుంచి వచ్చారు, ఎంతమందికి ఆవిడ లైఫ్ ఇచ్చారండి. ఎవరి దగ్గరైనా ఒక ఇంట్లో ఒక్కరోజు ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి ఉంటుంది ఆవిడ, చెప్పండి, ఎవరి దగ్గరైనా ₹1 ఎదురు చేసి ఉంటారు ఆవిడ. అంటే భార్యాభర్తలు అంత గొప్పవాళ్ళు వాళ్ళు. నిజంగా ఆవిడ కాలం చేసినప్పుడు కూడా దాసరి నారాయణరావు గారికి అదొక పెద్ద బ్లో. ఆమె చనిపోయిన తర్వాత ఈయన బాగా వీక్ అయిపోయాడు, డిప్రెస్ అయ్యి ఎక్కువ సేపు ఆమె గురించి ఆలోచించి ప్రతిరోజు ఎక్కువ ఆమె గురించి ఆలోచించి బాగా ఆయన హెల్త్ వీక్ అయిపోయాడు బాగా. ఈ ఆమె చనిపోయిన తర్వాత సంవత్సరాలు ఆయనతో పాటు పాల్గొంటూ ఉండేది, ప్రతి మాటకు పేరు పెట్టి పిలిచి ఆమెను ఇంట్లో ఎన్నిసార్లు మేము వెళ్ళినప్పుడు కూడా ప్రతిసారి ఏ వచ్చిన మాట పద్మ అని పిలిచి బాగా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. పాపం ఆమె చనిపోయిన తర్వాత ఆయన బాగా డిప్రెషన్లోకి పోయి, అంటే తక్కువగా ఆ తర్వాతనే కొంచెం బాగా యాక్టివిటీస్ కూడా తగ్గించుకున్నాడు. అంటే అంతకుముందు ఉన్నంత స్పీడ్గా చేయకుండా తక్కువగా చేస్తూ వెళ్ళాడు. దాని మీదనే పాపం ఆయన ఆలోచించి బాగా ఆయన కొంచెం కాంప్లైంట్స్ వచ్చి ఉన్నాయి. మాకు లాస్ట్ ఇయర్ కూడా ఆల్ ఇండియా ఫెడరేషన్ జరిగిందండి గచ్చిబౌలిలో. చాలా పెద్ద ఎత్తున మొత్తం ఆల్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చారు. ఆ రోజు కూడా చాలా హ్యాపీగా అందరితో బాగా ఉండి బాగా మాట్లాడి, అంటే అందరినీ అప్రిషియేట్ చేసి, నన్ను కూడా ఆ రోజు నేను చైర్మన్ అయిన దానికి కూడా నన్ను కూడా సన్మానం చేసి వారు ఉంటే చిరంజీవి గారు కూడా ఉంటారు. ఆ రోజు ఎంత బాగా మాట్లాడారంటే దీని ఇండస్ట్రీని చాలా భారతదేశంలో కూడా ఉన్న ప్రతి టెక్నీషియన్ చాలా బాగా ఉండాలి, చాలా బాగా అందరు కలిసిమెలిసి ఉండాలి, ఎవ్వరు కూడా ఇక్కడ వేరేగా ఉండొద్దు, అందరు కలిసిమెలిసి బాగా పనిచేయండి, బాగా చేసుకోండి అనే దానిలో చాలా బాగా చెప్పాడు. లాస్ట్ ఇయర్ జరిగింది అది. అంటే వారు పోయిన లోటును మాత్రం ఎవ్వరు కూడా తీర్చలేరండి ఇండస్ట్రీలో. అంటే భారతదేశం ఉండే ప్రతి టెక్నీషియన్స్ మాత్రం ఈయన గుర్తుపెట్టుకుంటారు. ఒకవైపు వాళ్ళ వైఫ్ చనిపోయారు, ఇంకోవైపు సిబిఐ ఆయన మీద కేసు ఎఫ్ఐఆర్ పెట్టింది, అది కూడా చాలా ఇలాంటివన్నీ అట్ ది సేమ్ టైం ఫిజికల్ గా ఆయనకి కాంప్లికేషన్స్ పెరుగుతూ వచ్చాయి. దాంతో కరెక్ట్ ఇప్పుడు అదొక ఇష్యూ అయింది, ఇటు భారత్ చనిపోవడం, అక్కడ సిబిఐ వాళ్ళు చేయడం, దాని మీద ఆయన ఇంకా డిప్రెషన్లో పోయాడు బాగా. అంటే ఆయన ఒక రేంజ్లో ఉండి నేను ఇంత మంచి చేస్తుంటే కూడా ఇలా ఎందుకు జరిగింది అనేది అందరి ముందు కూడా అప్పుడప్పుడు మాట్లాడేవాడు. అంటే అసలు ఎందుకు ఇలా జరగాల్సి వస్తుంది పాపం. అది నిజంగా కూడా ఆయనకు లాస్ట్ అవర్స్లో మంచి జరగలేదు ఆ విషయంలో. దాంతో ఆయన బాగా డిప్రెషన్లో పోయిన, బాగా బాగా ఇబ్బంది, ఒంటరితనం లాగా అయిపోయింది. మాకే చూసే వాళ్ళకి బాగా ఇబ్బందిగా. ఆయన హెల్త్ కాంప్లికేషన్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా, ఏమేమి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇష్యూస్. ఆయనకి జనరల్గా షుగర్ అండ్ బీపీ ఉందండి. ఆ ప్రాసెస్లో ఆయన మేబీ ద షుగర్ వాజ్ నాట్ కమింగ్ ఇన్ కంట్రోల్. సో దీంట్లోని కొంచెం ఆయనకి బ్రెత్లెస్నెస్ వచ్చింది, అంటే లంగ్స్ ఇన్ఫెక్షన్ అంటాం కదా, లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ లంగ్స్ ఇన్ఫెక్షన్కి వచ్చినప్పుడే ఆయనకి బ్రీదింగ్ ప్రాబ్లం వచ్చి అప్పుడే హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగిందండి. సో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయనకి ఏదో ఆపరేషన్ చేయాలి అని అంటే
లైక్ షుగర్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్ బీపీ ఇవన్నీ Complicated గా కంట్రోల్ ఉంటుంది. రావాలి అని చెప్పి దే వర్ వెయిటింగ్ అనమాట. అది అయిన తర్వాత దెన్ దే డిడ్ ద ఫుడ్ పైప్ ఆపరేషన్ అండి. ఫుడ్ పైప్ ఆపరేషన్ చేసిన తర్వాత అది సక్సెస్ అయ్యి ఆయన ఆ బ్రీతింగ్కి ట్రెకాసమీ వేయడం జరిగింది. అంటే వెంటిలేటర్లో పెట్టి ఆర్టిఫిషియల్ బ్రీతింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ గాన్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద లంగ్స్. ఆ తర్వాత మనం చూసాము పుట్టినరోజు నాడు, పుట్టినరోజుకు ముందే ఇంటికి డిశ్చార్జ్ అవ్వడము, అందరినీ కలవడము. ఆ రోజు ఆయన్ని చూసినప్పుడు he was ప్రాబ్లమ్ very ఇస్ ఆల్మోస్ట్ normal. సాల్వ్డ్ అన్నట్టే అనుకున్నారు ప్రతి అవునండి. ఒక్కరు. కరెక్ట్. అంత నార్మల్. అంటే ఇప్పుడు 17th జాయిన్ అయినప్పుడు హీఈస్ హ్యావింగ్ సమ్ కిడ్నీ ప్రాబ్లం. డయాలసిస్ ఇవ్వడం మొదలుపెట్టారు. డయాలసిస్ ఇచ్చే ప్రాసెస్లోనే ఇందాక నేను విన్నది, మేము కిమ్స్కి వెళ్ళినప్పుడు అదే డాక్టర్స్ అదే చెప్తున్నారు, అంటే మీడియాతో మాట్లాడుతున్నారు. నేను ఎవరితో పర్సనల్గా మాట్లాడే ఆపర్చునిటీ అప్పుడు దొరకలేదు. సో మీడియాలో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే ఆ తర్వాత ఎవరు కాంటాక్ట్లోకి లేకుండా అయిపోయింది. అంటే ఎవ్రీబడి Everybody must be making calls కదా. పానిక్ స్టేజ్లో ఉన్నారు. అంటే ఎవరు మాట్లాడే పరిస్థితి ఎవరికి లేదు కదండి. ఇప్పుడు అందరూ బయట ఉండి సడన్గా ఆయన లేరు అనేటప్పటికీ ఇంకా స్తంభించిపోతుంది కదండి అందరికీ. ఇంక ఏం ఆలోచన ఉండదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ డయాలసిస్ చేసేటప్పుడే ఆయనకి స్ట్రోక్ లాగా వచ్చింది. దే విల్ ట్రై టు రివైవ్ మ్యాక్సిమం. కాకపోతే లంగ్స్ ఇన్ఫెక్షన్ కూడా ఉండడం వల్ల వీ కుడ్ నాట్ రివైవ్ అనేది వాళ్ళు చెప్తున్నారు. బట్ డీటెయిల్స్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దీనికి నాకు తెలీదు. లాస్ట్ టైం నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మాత్రం లైక్ షుగర్ లెవెల్స్ తగ్గడం లేదు. ఎప్పుడు మీరు వెళ్ళారు లాస్ట్? బర్త్డేకి ముందు 2 months ఉన్నారు కదా. రీసెంట్ గా అడ్మిట్ అయిన తర్వాత ఈ 17th నుంచి నేను వెళ్ళలేదు. మాట్లాడలేదు లేదండి. నేను 17th వెళ్ళింది కూడా ఆయన ఇది నాకు ఎవరికి తెలియదు. తెలియకుండానే పంపించారు ఈ ఆపరేషన్ది. ఇది ఎవరికి చెప్పలే, అంటే ప్రచారం కూడా జరగలేదు, చెప్పకుండానే. అంటే ఆపరేషన్ ఉంది కాబట్టి సివియర్గా అది వరకు తెలుసు, సివియర్ ఆపరేషన్ ఉంది, చెయ్యాలి, వెళ్ళాలి అనేది చెప్పాడు. కానీ వెళ్ళేటప్పుడు తెలియదు. నాకు సార్ని నేను 17th ముందు ఇంట్లో కలిసానండి. నాకు నాకు 17th హాస్పిటల్కి వెళ్ళారన్న విషయం నాకు నిజంగా తెలియదు. ఎందుకంటే నేను చెన్నై షూటింగ్కి వెళ్ళాను. చెన్నై షూటింగ్కి వెళ్ళి నేను యాక్చువల్గా ఒక 2 days బ్యాకే రావడం జరిగింది. 10 days నేను అక్కడ షూటింగ్లో ఉన్నానన్నమాట. సో మేబీ ఇన్ దట్ ప్రాసెస్ ఓకే. నా మైండ్లో ఏమనుకున్నానంటే చెన్నై షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళాలి, గురువుగారిని వెళ్ళి ఒకసారి కనిపించి రావాలి. ఆయన మళ్ళీ అరే ఆయనకి ఎలా అంటే లాస్ట్ టైం హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఎవరైనా వస్తే హీఈస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఊరికే ఏదైనా మనకే అంతే కదండి, హెల్త్ బాగాలేనప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చారంటే ఈ హెల్త్ బాగోలేదు అన్నది మనం థింక్ చేయం. సో వీల్ గెట్ ఇన్ టు ద కాన్వర్జేషన్, ఏదో అలా పిచ్చాపట అయిపోతుంది. సో అలాగా హీ లైక్స్ పీపుల్ టు కమ్ సిట్ విత్ హిమ్ ఫర్ సమ్ టైమ్ అండ్ గో అనమాట. సో ఆ క్రమంలో ఆయన ఇన్ హెల్త్ గురించి పెద్దగా దృష్టి దాని మీదకి మళ్ళకుండా ఆయన అలా చేశారు. నేను కూడా ఏంటంటే చెన్నై నుంచి వచ్చిన వెంటనే గురువుగారి దగ్గరికి వెళ్ళాలి అనేది నాకు మైండ్లో ఉంది. నేను చెన్నై కనుక వెళ్ళకుండా ఉండుంటే డెఫినెట్గా నాకు సార్ హాస్పిటల్లో ఉన్నది నాకు తెలిసి ఉండేది. నాకేంటంటే వచ్చిన తర్వాత సార్ని వెళ్ళి కలవాలి అనుకున్నాను. అంటే మాకు ఒక 2 days బ్యాక్ అందులో మా అల్లుడు కార్డియాలజిస్ట్ డాక్టర్ శైలేంద్ర అని కిమ్స్లో ఉంటారు. వారు చెప్పారు మా డాక్టర్కి బాగుంటుంది ఓకే అని. మా డాక్టర్ మాకు చెప్పింది. అలా మాకు అరే బాగానే ఉంటారు తెలుసు బాగుంటుంది అని అనుకున్నాం. యాక్చువల్లీ ప్రతి ఒక్కరు అలాగే భావించారు. ఆయన బాగానే రెస్పాండ్ అవుతున్నారు ఆఫ్టర్ ద సర్జరీ అనుకున్నారు. బట్ ఆల్ ఆఫ్ సడన్ ద అన్ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఎదురు చూడలేదు అలాగా. ఎందుకంటే లాస్ట్ టైం హాస్పిటల్కి నేను 2-3 సార్లు వెళ్ళినప్పుడు బాగా బాడీ రెస్పాండ్ అవుతుంది వాళ్ళ మెడిసిన్స్కి. సార్ కూడా ఎప్పుడు వెళ్ళినా మెలకుగానే ఉండేవారు. నేను ఎప్పుడైనా నిద్రపోయేటప్పుడు వెళ్ళలేదు, నేను ఎప్పుడు వెళ్ళినా మెలకుగానే ఉండేవారు. మామూలుగా ఎవరు వచ్చినా రేలంగి నరసింహరావు గారు తీసుకెళ్ళేవారు. ఎవరు వచ్చినా కూడా మామూలుగా మాట్లాడేవారు. ఓకే ఏం వరీ అవ్వదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనేవారు. నువ్వు బాగున్నావా అని అడిగేవారు. ఇవన్నీ ఆయన నార్మల్గానే ఉన్నారు.
ఇదే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాము. నిజంగా సినీ పరిశ్రమ మొత్తం కూడా ఇప్పుడు ఈ చేదు వార్తని డైజెస్ట్ చేసుకోలేక సతమతమవుతోంది. ఎనివే కవిత గారు అండ్ రామకృష్ణ గారు చాలా థ్యాంక్స్ అండి TV9 స్టూడియోకి వచ్చి దాసరి గారితో మీకున్న అనుబంధాన్ని షేర్ వారికి చేసుకున్నారు. మా ప్రగాఢ సానుభూతి. భగవంతుడు ఆయనకు పైలోకంలో శాంతి కలగాలని కోరుకుంటాం మేడం. ఆయనకి ఏంటంటే ఇంతమందిని మంచి మనసులు దోచుకున్న వ్యక్తి కాబట్టి ఆయనకు భగవంతుడు కూడా బాగా ఆయనకు ఫ్యామిలీ అందరికీ మనశ్శాంతి కలగాలని. నాకు మాత్రం చాలా రోజులు పడుతుందండి. మీతో పాటు సినీ పరిశ్రమ మీ కుటుంబం మొత్తం కూడా వీలైనంత త్వరగా ఈ బాధ నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నాం.